దేవాంగ సంభవం దేవాంగ పురాణం నుండి ప్రళయానంతరం సృష్టి పునఃప్రారంభమయ్యే సమయంలో లోకక్షేమార్థం పరమేశ్వరుడు లోకనాథుడిగా అవతరించాడు. ఆ సమయంలో మానవ సమాజానికి వస్త్రధారణ, నేయుడు, శ్రమ, శీలం వంటి ధర్మాలను ప్రసాదించాలనే సంకల్పం ఆయన హృదయంలో కలిగింది. అప్పుడే శ్రీ పరమేశ్వరుని పంచవక్త్రాల నుండి దివ్య తేజస్సుతో కూడిన ఒక మహానుభావుడు అవతరించాడు. ఆయనే దేవల మహర్షి, అంటే దేవల ఋషి. దేవల మహర్షి అవతారం. శివుని ఆశీర్వాదంతో జన్మించిన దేవల మహర్షి తపస్సు, శీలం, శ్రమ, సత్యం, ధర్మం అనే గుణాలకు ప్రతిరూపంగా నిలిచాడు. పరమేశ్వరుడు దేవల మహర్షికి ఇలా ఆజ్ఞాపించాడు: లోకమునకు వస్త్రవిద్యను ప్రసాదించి ప్రజలను ధర్మమార్గంలో నడిపించు. దేవాంగ వంశ ఆవిర్భావం. దేవల మహర్షి తన తపోబలంతో నవనాభితంతువులను అంటే నేయు విద్యను ప్రపంచానికి పరిచయం చేశాడు. ఆయన శిష్యులు, సంతానమే దేవాంగులుగా ప్రసిద్ధి చెందారు. అందుకే దేవాంగులు, శివాంశ సంభూతులు, దేవల మహర్షి వంశజులు, నేయు విద్యలో దివ్య ప్రతిభ కలవారు అని దేవాంగ పురాణం ఘనంగా ప్రకటిస్తోంది. శివ ఆశీర్వాదం. పరమేశ్వరుడు దేవల మహర్షిని ఆశీర్వదిస్తూ ఇలా అన్నాడు: నేయు విద్యతో జీవనాన్ని సాగించే ఈ వంశం శాశ్వతంగా ధర్మములో నిలుస్తుంది. వారి చేతుల్లో నేసిన వస్త్రము లోకమునకు మంగళకరమవుతుంది. ఈ విధంగా శివకృపతో, దేవల తపస్సుతో దేవాంగ వంశం ఆవిర్భవించింది. సారాంశం, ఎసెన్స్: దేవాంగుల మూలం శివాంశ సంభవం. ఆదిగురు దేవల మహర్షి. ప్రధాన ధర్మం నేయు విద్య ప్లస్ శ్రమ ప్లస్ శీలం. పురాణ ఆధారం దేవాంగ పురాణం.